కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై తీవ్రమైనటువంటి అణిచివేత చర్యలు చేపట్టాయి. కార్మిక వర్గానికి ₹1 కూడా జీతాలు పెంచమంటున్నారు. అంతేకాకుండా ధరలు ఆకాశానికి అంటేటట్టుగా విపరీతంగా పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పెట్రోలియం ధరలు 24% పెంచింది, ఎరువుల ధరలు 32% పెంచింది. అన్ని వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా కూడా గత 5 సంవత్సరాలు మనం అనేక పోరాటాలు చేసినా ఒక్కొక్క రంగం ఏ ఒక్క రంగానికి జీతాలు పెంచలేదు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కార్మిక వర్గం గురించి ఒక్క రంగానికి కూడా కార్మికుల జీతాలు పెంచలే. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని సమర్థించే వైఖరిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గురించి కూడా పిఆర్ చేయలేదు. పాత బకాయిలు ₹30,000 కోట్ల చెల్లించాలి. ఏ ఒక్క తరగతిని కూడా కార్మికులకి జీతాలు పెంచకుండా అడ్డుపడేటువంటి వైఖరి విధానం తీసుకున్నారు. ఇది కార్మికుల్ని అణిచివేస్తే బానిసల్లాగా పని చేయించుకోవాలని చూస్తున్నారు. 10 గంటలు 12 గంటలు పని విధానాన్ని పెంచారు. అన్ని రంగాల మీద పని ఒత్తిడి అనేది భారం పెంచారు. ఆప్పుల పేరుతోటి ఈరోజు రకరకాలైన సీసీ కెమెరాలు పనిచేసేటువంటి ప్రదేశాల దగ్గర అడుగడున బయోమెట్రిక్లు ఉపయోగించి పని భారం తీవ్రంగా ఉంది. ఆ విధంగా కార్మికులను కట్టు బానిసలుగా పనిచేయించాలని లేబర్ కోడ్లు తీసుకురావడం అనేటువంటి జరిగింది. సమ్మె చేసిన దానికి 10 రోజుల్లో 8 రోజులు ఒక జీతం ఒక రోజు సమ్మెకి కట్ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ విధానాలన్నీ కూడా కార్మిక వర్గాన్ని కట్టు బానిసల్లాగా పట్టు బిగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కార్మిక వర్గం ఎంత గట్టిగా నిర్బంధం ప్రయోగిస్తే అంత తీవ్రంగా స్పందిస్తారు. బంతి ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఉవ్వెత్తున లేస్తుంది. కార్మిక వర్గం యొక్క స్వభావం తిరుగుబడే స్వభావం. సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం. కార్మిక వర్గం లేకుండా ఒక్క వస్తువు తయారవదు. పెట్టుబడిదారులు లేకుండానే ఈరోజు ప్రపంచం నడుస్తుందని చైనా 145 కోట్ల జనాభా రుజువు చేస్తున్నారు. అందువల్ల పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకంగా ఈరోజు పని చేయాలి. కార్మికుల్ని ఎంత జీవితాంతం పనిచేసినా కూడా పర్మనెంట్ చేయకూడదు అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ విధానం అయినటువంటి దీనిలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది లేబర్ కోడ్లో ఉపయోగించారు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు పర్మనెంట్ చేయకుండా ఆర్మీతో సహా అన్ని రంగాల్లో కూడా ఈరోజు బ్యాంకులతో సహా ఎవరిని పర్మనెంట్ చేయకూడదనే విధానం అవలంబిస్తుంది. 2014 మోడీ వచ్చిన దగ్గర నుంచి ఈ విధానాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల నుంచి ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ చేయాలని, విద్యుత్తుని కూడా ప్రైవేట్కి అమ్మాలని చూస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఆర్టీసీ విద్యుత్ బస్సుల పేరుతోటి మొత్తం బస్సు రవాణా అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈరోజు కార్మికులు జీతాలు లేకుండా కడుపు మార్చి పనిచేయించాలని చూస్తే కార్మిక వర్గం ఎల్లకాలం సహించదు. ఇప్పటిదాకా ఓపిక పట్టాం. ఇప్పుడు కార్మికుల మీద చేసే ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున కార్మిక అనుకూలమైన విధానాల కోసం మనం పోట్లాడాలి. ఆటోమేటిక్గా రావు. అందుకని ప్రతి కార్మికుల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికుడిని CIT కలవాలి, ఇంటింటికి తిరగాల. ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా కార్మిక వర్గాన్ని కదిలించేదానికి మనం కృషి చేయాలి. జూన్ యావత్తు ఈ ప్రచారం అనేటువంటిది ముమ్మరంగా గతంలో జరిగింది. జూలై కూడా ప్రచారం జరుగుతూ ఉంది. జూలై 30, 31 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల దగ్గర మన నిరసన అనేటువంటిది పెద్ద ఎత్తున తెలియజేయాలి. తర్వాత కూడా మన పోరాటం కొనసాగుతుంది. యావత్ కార్మిక వర్గాన్ని కదిలించేదానికి CIT అన్ని జిల్లాలు, అన్ని రంగాలు నిరంతరం కృషి చేయాలని CIT రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం.